రెడ్ బుక్ ఈ మాట వింటే ఏపీలోని కొందరు ఉన్నతాధికారులు ఉలిక్కిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ బుక్ లో ఏం రాశారు, ఏ పేర్లు ఆ బుక్ లో ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు. ఈ నేపథ్యంలో లోకేష్ పై ఇంటెలిజెన్స్ నిఘా పెరిగింది. అయినా లోకేష్ ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకుంటున్నారు. మీడియా సమావేశంలో తన రెడ్ బుక్ విషయం లోకేష్ బాహాటంగానే చెబుతున్నారు. కానీ ఆ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో మాత్రం చెప్పడం లేదు. దాంతో రెడ్ బుక్ పై ఆ అధికారులకు ఉత్కంఠ మరింత పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో సిఐడి ఇంటెలిజెన్స్ అధికారులు ముఠాగా ఏర్పడి టీడీపీ నేతల్ని వేధించడం, తప్పుడు కేసుల్లో ఇరికించడానికి మాఫియాలాగా మారిన వైనం మరోవైపు కలకలం రేపుతోంది. ఆ మాఫియా నుంచి కాపాడుకునే ప్రయత్నంలో టీడీపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా జైలుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారు చేసిన బెదిరింపులకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ఉండేలా టీడీపీ నేత కిలారు రాజేష్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. స్కిల్ కేసులో కిలారు రాజేష్ ను సాక్షిగా పేర్కొన్న సిఐడి అధికారులు ఆయనను విచారణకు పిలిచి బెదిరించారు. స్వయంగా నిఘా చీఫ్ సీతారామాంజనేయులు, సిఐడి చీఫ్ సంజయ్ ఈ బెదిరింపులకు దిగారు. అసలు ఈ కేసులో సీతారామాంజనేయులకు సంబంధం లేదని, అయినా ఆయన్ని వ్యక్తిగతంగా చంపేస్తామని, వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించడమే కాకుండా తనపై దాడికి కుట్ర చేసి ఓ పోలీసు ఉద్యోగితో రెక్కీ కూడా నిర్వహింపచేశారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లోని అంశాలు కలకలం రేపుతున్నాయి. తన ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నందున కాల్ రికార్డుల్ని, సిఐడి ఆఫీస్ సీసీ ఫుటేజ్ ని సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతున్నారు. సీతారామాంజనేయులు అత్యంత వివాదాస్పదమైన అధికారి. గతంలో ఓ మహిళను వేధించిన కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే ఆయనను ట్రాప్ చేశారు. ఇప్పుడు వైసీపీ అధినేత కోసం ఆయన అధికారాల్ని వాడుకొని మాఫియాగా మారారు. హైకోర్టు విచారణలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే వారిద్దరూ జైలుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.